2017-18 నుంచి ఈ అమ్మకు పల్నానికి సంబంధించిన వాతావరణంలో ఇబ్బందితో మేము చాలా హాస్పిటల్స్ తిరిగాం. యశోద, టీఎక్స్ అండ్ స్టార్ హాస్పిటల్ ఇవన్నీ అన్నింటిలో తిరిగాము. రకరకాలు చేస్తే మాకు చివరిలో ఫెడప్ అయిపోయి ఇక్కడికి పల్నాయిస్ డాక్టర్ అశిత్ కుమార్ గారు పల్నాయిస్ బాగానే ఉన్నారని తెలిసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత అడ్మిట్ అయినాక 3 రోజుల నుంచి ఇక్కడ ఇన్పేషెంట్ గా అడ్మిట్ అయినాం. మంచి ట్రీట్మెంట్ వచ్చింది. బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ ఉన్నది. క్లియర్ గా ప్రతి విషయం డైలాగ్ చేసి ఆ వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రీవియస్ వీటిని కంపేర్ చేసుకొని ఎక్కడ మాకు క్లియర్ కట్ గా పిక్చర్ ఇచ్చారు. దాంతో ఏంటంటే కొంచెం కార్డియా ప్రాబ్లం కూడా కొంచెం ఉన్నది దాని మీద రిపోర్ట్ ఇచ్చింది. అది కూడా దాన్ని మెడిసిన్స్ తోని స్టంట్ లేకుండా మెడిసిన్స్ తోని క్యూర్ చేసుకోవచ్చు అనేది ఒకటి. ఈ పల్నానికి సంబంధించి లంగ్స్ దమ్ము గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి ట్రీట్మెంట్ జరిగింది. స్టాఫ్ కూడా ఎన్నో హాస్పిటల్ తిరిగాము. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి అన్ని హాస్పిటల్స్ దాదాపు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నింటిలో మేము ఇచ్చాము. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మంచి బ్యూటిఫుల్ సర్వీస్ ఇచ్చారు. నైట్ లో కూడా రీచ్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్లో నైట్ లో కూడా మంచి ఫాలో ఉన్నది. ప్రతి పేషెంట్ ను అవేర్నెస్ చేసుకుంటూ కొంచెం వాచింగ్ లో బాగున్నది. అబ్జర్వేషన్ లో చాలా సాటిస్ఫై అయినాం మేము. సరే ఎనివే ఇప్పుడు చాలా రిలీఫ్ ఉన్నది ఇది వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇక్కడ మంచి రామకృష్ణారెడ్డి గారు వారి మంచితనం వారి యొక్క పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. మంచి సర్వీస్ ఇచ్చాడు. సాటిస్ఫై అయింది.